బాయ్స్ కమ్‌బ్యాక్ వీడియో కోసమే చూస్తుంటే ఈ వీడియో కంపల్సరీ చేసుకోండి మీరు. ఈ వీడియో అయితే చాలా బాగొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్ అనేది. ఆ సాంగ్ బీజీఎం ప్లస్ ఈ డైలాగ్ అనేది. ఈ డైలాగ్స్ అనేవి చాలా ట్రెండ్ అవుతుంది కాబట్టి చేసుకోండి మీరు. చాలా కొంచెం కమ్‌బ్యాక్ టైప్‌లో అయితే ఉంటది. చాలా బాగుంటది. మీకు చిన్న డెమో అనేది చూపిస్తా మీకు. ఒకసారి ఆ డెమో చూసి ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత మీకు ఏ సాంగ్ చేయాలనేది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మీకు డెమో చూపిస్తా అది చూసేయండి. సొసైటీని చుట్టాలని లవడాగాలని నీ ఓవర్ థింకింగ్ ని నీ గుద్దబద్దగాన్ని నీకు పనికిరాని అలవాటు. ఓకే. చూస్తున్నారు కదా! మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్స్‌కి అయితే చాలా బాగా నచ్చుతది. చేసుకోండి. కొంచెం కమ్‌బ్యాక్ టైప్‌లో ఉంటది కాబట్టి చాలా బాగుంటది. చేసుకోండి. నెక్స్ట్ ఏ సాంగ్ చేయాలో కూడా చెప్పండి. నాకు కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నేను దాని తర్వాత మీకు చేస్తాను ఇది. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ ఎక్కడుందనేది నేను సెంటర్‌లో ఎక్కడ చెప్తానో తెలియదు. మధ్యలో అయితే చెప్తాను మీకు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎక్కడుందో అనేది మీకదే అర్థం కాదు. ఫస్ట్ అయితే మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది మీకు. ఇక్కడ జస్ట్ ఏముండదు. మీకు ఒక టెక్స్ట్ ఉంటది. ఫస్ట్ టెక్స్ట్ ఉంటది. దాని తర్వాత ఫోటోస్ వస్తది. మళ్ళీ టెక్స్ట్ వస్తది. మళ్ళీ ఫోటోస్ వస్తది. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటది కదా! నేను ఈ ఫ్రాంట్ కూడా ఇచ్చాను. అది కూడా ఎక్కడుందో చెప్తాను. ఆ ఫ్రాంట్ అనేది ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంటది పైన రెడ్ కలర్‌లో. ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి దాని తర్వాత పైన ఒక నేమ్స్ కనిపిస్తుంది కదా! లెటర్స్ దాన్ని క్లిక్ చేయండి. కింద వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫ్రాంట్స్ ఓపెన్ అవుతది. అక్కడ మీకు డౌన్‌లోడ్ చేసుకున్న ఫ్రాంట్ ఒకవేళ మీకు ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్న ఫ్రాంట్ ఉంటే మీకు ఇది నచ్చకపోతే వేరే ఫ్రాంట్ పెట్టుకుందామంటే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ పెట్టుకోండి. ఏం పర్లేదు. లేకుంటే నేనిచ్చిన ఫ్రాంటే పెట్టుకుందాం అనుకుంటే మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా! అది డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తది. దాన్ని క్లిక్ చేయండి. కింద ఇన్‌పుట్ ఫ్రాంట్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీకు డ్రైవ్ ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు డౌన్‌లోడ్ ఉంటది. డౌన్‌లోడ్స్ ఆప్షన్‌లో మీకు అన్నీ ఉంటది. ఇక్కడ మీకు డౌన్‌లోడ్ చేసుకున్నది ఇక్కడ ఉంటది మీకు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్న దాని మీద డౌన్‌లోడ్ అయిన ఆ ఫ్రాంట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఎడిట్ మోషన్‌లో అయితే ఇన్‌పుట్ అయితే అయిపోతది మీకు ఇక్కడ. ఇన్‌పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ చేయండి. ఆ ఫాంట్ నేమ్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకైతే ఇక్కడికైతే వచ్చేస్తది మీకు. దాని తర్వాత ఇక్కడ మీకు యాడ్ అయితే చేసుకోండి. అంతే జస్ట్ ప్రాసెస్ కూడా అంతేం ఉండదు. దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రాంట్స్ వస్తది. మళ్ళీ ఇక్కడ ఫోటోస్ వస్తది. జస్ట్ ఈ ఫోటోస్ అనేది రీప్లేస్‌తో పెట్టుకోండి మీరు. జస్ట్ ఫోటోసే ఉంటది. జస్ట్ ఇక్కడ కిందకు స్క్రోల్ చేస్తే ఒక ఫోటో ఉంటది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్‌తో పెట్టుకోవాలి మీరు. జస్ట్ ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ఎగ్జాంపుల్‌గా మీకు ఒక ఫోటో పెట్టి చూపిస్తా. ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా! సింపుల్‌గా ఉంటది. అంత ప్రాసెస్ కూడా ఏముండదు మీకు. జస్ట్ ఈ టెక్స్ట్ యాడ్ చేసుకోవడం, జస్ట్ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోవడం. అంతే మీకు ఏముండదు. ఇక్కడ టెక్స్ట్ వస్తూ ఉంటది. దాని తర్వాత ఫ్రాంట్ వస్తది. దాని తర్వాత లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అండ్ ఫ్రాంట్ కూడా అక్కడే ఇచ్చాను. ఫ్రాంట్ కంపల్సరీ డౌన్‌లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏ ప్రాసెస్‌లో చెప్పానో అదే ప్రాసెస్‌లో ఎలైట్ మోషన్‌లో ఇన్‌పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఫ్రాంట్ ఉంటే మీకు చాలా లుక్ ఉంటది ఈ వీడియోకైతే. దాని తర్వాత మీకు ప్రాజెక్ట్ లింక్ ఇన్‌పుట్ చేసుకోండి. అది ఇన్‌పుట్ ఎలా చేయాలో తెలియకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్ వీడియోస్ చూడండి. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చూడండి. అక్కడ ఫాలో చేసుకోకపోతే ఫాలో కూడా చేసుకోండి. మన ఛానల్‌ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అందిస్తూనే ఉంటాను కాబట్టి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి నాకు. దాని తర్వాత ఈ లాస్ట్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన మార్క్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఎక్స్‌పోర్ట్ అయితే అవుతూ ఉంటది. ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ ఉంటది. చాలామందికి సేవ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అక్కడ మీరు ప్లే స్టోర్ నుంచి ఎక్కిస్తే మీకు ఇన్‌స్టాల్ చేస్తే మీకనేది సేవ్ అవ్వదు. ఎందుకంటే అక్కడ మీకు ప్రీమియం అంటే కొంచెం ప్రో ఉంటది. నేను వాడే ఎలైట్ మోషన్ అనేది ప్రో. ఆ ఎలైట్ మోషనే మీకు ఇస్తున్నాను. ఎలైట్ మోషన్ అన్నది మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంటది. లేదు అనుకుంటే మన ఛానల్ బయోలో మన యూట్యూబ్ ఛానల్ బయోలో అక్కడ మీకు ఛానల్ పైన మోర్ ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఎలైట్ మోషన్ మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అన్నీ ఉంటది. ఎలైట్ మోషన్ అక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తుంటే, న్యూ వ్యూవర్స్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ అయిపోయింది కదా! కింద సేవ్ ఆప్షన్ ఉంటది. ఆ సేవ్ ఆప్షన్‌ని క్లిక్ చేయగానే మనకు ఎలైట్ మోషన్‌లో అయితే సేవ్ అయితే మన గ్యాలరీ అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఇదే ప్రాసెస్ జస్ట్ ఏముండదు అంతే కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.